హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూచర్. మన టాపిక్ వచ్చేసి ఓ మై గాడ్ 2 హిందీ టు తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. అయితే ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ రివ్యూ ఇంకా సజెషన్ కూడా చేశాను అనమాట. ఒక 8 months బ్యాక్ నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో డైరెక్ట్గా హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయినప్పుడు. అయితే ఇప్పుడు అయితే కనుక ఈ మూవీ జియో సినిమాలో అయితే కనుక ఇంక్లూడింగ్ హిందీతో పాటుగా తమిళ్, తెలుగు లాంగ్వేజ్, ఇలా రీజనల్ లాంగ్వేజ్ అన్ని కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా అనిపించింది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యాజ్ యూజువల్గా డబ్బింగ్లో ఏమన్నా కొంచెం చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూశాను. బట్ యాజ్ యూజువల్గా ఉంది మూవీ. అయితే మూవీ అయితే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక మన హీరో కొడుకు వచ్చేసి బాత్రూంలో అయితే కనుక మామూలుగా అన్యూజువల్ థింగ్ ఒకటి చేస్తాడనమాట. అంటే టుడే జనరేషన్లో సెక్సువల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఒక టాపిక్ గురించి అయితే కనుక తను ఒక పని అయితే చేస్తాడు బాత్రూంలో. దాన్ని వీడియో తీసి దాని తర్వాత అది కోర్టుకి వెళ్ళి రచ్చకెక్కి పెద్ద రచ్చ అవుద్ది. సో ఈ కండిషన్లో శివగణంలో ఒక గణం కింద వచ్చిన మన అక్షయ్ కుమార్ గారు ఏ విధంగా మన హీరో వాళ్ళ ఫాదర్కి ఇలాంటి ఒక టాపిక్ మీద ఫైట్ చేయడానికి గైడెన్స్ ఇచ్చారు. ఇంకా తను ఏ విధంగా తన కొడుకు కోసం ఇంకా ఈ సెక్సువల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ కోసం ఒక కోర్టులో మంచి మంచి డైలాగ్స్తో ఇంకా అర్థవంతమైన చాలా యూస్ఫుల్ టాపిక్ని రైట్ చేసి ఏ విధంగా ఫైట్ చేశాడు అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామందికి తెలియాల్సిన విషయాలన్నీ కూడా ఈ మూవీలో చాలా క్షుణ్ణంగా పరిశీలించి బాగా చెప్పారనమాట. సో ఇది ప్రతి ఒక్క టీనేజ్ కుర్రల దగ్గర నుంచి పేరెంట్స్ వరకు కూడా అందరికీ చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరిగేది ఇదంతా. బట్ ఎవరో దీని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంకా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు చెప్పరు అనమాట. సో అలాంటి ఒక మంచి టాపిక్ని సెలెక్ట్ చేసుకుని దాని అయితే విపులంగా బాగా తీశారు. అయితే మీ అందరికీ తెలుసు ఓ మై గాడ్ మూవీ సిరీస్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి గోపాల కింద రీమేక్ అయితే జరిగిందని తెలుగులో. ఇప్పుడు గోపాల 2 కింద ఇది తీస్తే ఎలా ఉంటుందని ఒక కాంట్రవర్సీ కూడా రేపిందనమాట అప్పట్లో. బట్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే కనుక అవైలబుల్గా వచ్చింది. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. జియో సినిమాలో అయితే కనుక స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్లీ చూసండి. అయితే మూవీకి నేను 4 out of 5 stars అయితే ఇస్తాను అనమాట. ఇంకా ఈ మూవీ అయితే కనుక మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ టీనేజర్ అండ్ హిస్ పేరెంట్స్ అని చెప్పచ్చు. కలిసి చూడమని చెప్పట్లేదు, బట్ ఇండివిజువల్ కానీ సరే డెఫినెట్లీ వాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మంచి వాల్యుబుల్ కంటెంట్ అయితే ఉందన్నమాట. అయితే మీరు కనుక జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ చూసే వాళ్ళు అయితే కనుక ఈ మూవీని మీరు పట్టించుకోకర్లేదు. బట్ కంటెంట్ బేస్డ్ మూవీస్ మాకు నచ్చుతాయి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఏ వర్త్ పిక్ అని చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టాపిక్. ఇప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.